నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన కాశ్మీర్ జల్కన్యా ఎక్స్పో 2025 లాంఛనంగా ప్రారంభించిన విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని. సంక్రాంతికి స్వస్థలాలకు వచ్చే వారి కోసం విజయవాడ పశ్చిమ బైపాస్ ను శనివారం వాహనాలు వెళ్లేలా ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం. నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమా ఆదివారం థియేటర్లో విడుదల. బాలయ్య ఫ్యాన్స్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి పాలాభిషేకాలు. నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన కాశ్మీర్ జల్కన్యా ఎక్స్పో 25ని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని లాంఛనంగా ప్రారంభించారు. నగర ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేందుకు ఇలాంటి ప్రదర్శనలు ఎంతగానో దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. పిల్లలకు విజ్ఞానాన్ని కల్పించే విధంగా ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఆయన నిర్వాహకులకు సూచించారు. నగరంలోని వన్ టౌన్ లేబర్ కాలనీ గ్రౌండ్స్ లో కాశ్మీర్ జల్కన్యా 2025 ఎక్స్పోను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి విజయవాడ పార్లమెంట్ సభ్యులు ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని కార్పొరేటర్లు పార్టీ నేతలతో కలిసి ఎగ్జిబిషన్ లో లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేసిన కాశ్మీర్ అందాలతో పాటు జలకన్యల అద్భుత విన్యాసాలను తిలకించి ఔరా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశంలో ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ సీఎం చంద్రబాబు పశ్చిమ నియోజకవర్గంలో మెగా డ్రోన్ షో, సీప్ లైన్ ను వంటి కార్యక్రమాలు ప్రారంభించి పశ్చిమ నియోజకవర్గానికి వన్నె తెచ్చారని అన్నారు. అటువంటి పశ్చిమ నియోజకవర్గంలో అత్యద్భుతమైన ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అనంతరం టీడీపీ నాయకులు నాగుల్ మీరా మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఆహ్లాదాన్ని కలిగించే ఎగ్జిబిషన్ వంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. అనంతరం మైలవరం రత్నకుమారి మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో ఇటువంటి ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఎగ్జిబిషన్ ప్రతి ఒక్కరిని ఆహ్లాదపరుస్తుందని, ప్రతి ఒక్కరూ ఎగ్జిబిషన్ను వీక్షించి ఆనందించాలని కోరారు. తదనంతరం నిర్వాహకులు రాజారెడ్డి, కోటిరెడ్డి, షణ్మి ఖాన్, అడపా ప్రభాకర్ తదితరులు మాట్లాడుతూ ఎగ్జిబిషన్లో కని విని ఎరుగని రీతిలో సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేసే జలకన్యా ఎగ్జిబిషన్ అందరికీ ఆహ్వానం పలుకుతుందన్నారు. అంతేకాకుండా జైంట్ వీల్, కొలంబస్, టోరా బ్రేక్ డాన్స్, చిన్నపిల్లల ఆట వస్తువులు ఈ ఎగ్జిబిషన్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ ఇటు చిన్నారులు అటు పెద్దవారికి ఆహ్లాదంతో పాటు ఆనందాన్ని పంచుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. నగరవాసులు తప్పక ఎగ్జిబిషన్ను సందర్శించాలని కోరారు. అందరికీ నమస్కారం. విజయవాడ నగరంలో మా చిన్నప్పటి నుంచి సర్కస్ అయినా, ఎగ్జిబిషన్లు అయినా ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు పీడబ్ల్యూడీ గ్రౌండ్స్లో చాలా బ్రహ్మాండంగా జరిగాయి. మన గౌరవ డాక్టర్ అంబేద్కర్ గారి స్మృతివనం అక్కడి నుంచి ప్రారంభించినాక మనకి స్థలాలు కరువైనవి. అటువంటి సమయంలో ఇక్కడ ఈ గ్రౌండ్లో ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. మొన్న కూడా మనం చూసాం, డోండి రాకేష్ విగ్రహం ఇక్కడ పెట్టడం జరిగింది. అంతేకాకుండా పలు దేవాలయాల నుంచి తీసుకొచ్చిన ఉత్సవ విగ్రహాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సంక్రాంతి కానుకగా రామిరెడ్డి గారు వారి మిత్రులు అందరూ కలిసి ఇక్కడ కాశ్మీర్ జలకన్య అనే ఒక చక్కటి కాశ్మీర్ ప్రాంతంలో ఏ విధంగా వాతావరణం ఉంటుందో, కానీ వారు కాశ్మీర్ అని పెట్టారు. కానీ నేను అనేది ఆర్కిటికా ఉన్న చోట ఎక్కడైతే పెంగ్విన్లు ఉన్నాయో అటువంటి వాతావరణాన్ని ఇక్కడ సృష్టించి విజయవాడ నగర వాసులకి సంక్రాంతి కానుక ఈ ఎగ్జిబిషన్ తెచ్చినందుకు నిర్వాహకులకు ముందుగా థ్యాంక్స్ చెప్తున్నాం. విజయవాడ నగర ప్రజలందరి తరఫున థ్యాంక్స్ చెప్తున్నాం. అంతేకాకుండా ఇక్కడ చూస్తే ఫిలిప్పైన్స్ నుంచి ఎవరైతే కళాకారులు వచ్చారో వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా నీటిలో విన్యాసాలు చేస్తా, ఇవాళ జలకన్యలు నీటిలో విన్యాసాలు చేస్తా ఇవాళ విజయవాడ ప్రజలకి డాల్ఫిన్స్లో కానీ లేకపోతే పెంగ్విన్స్లో కానీ. అందరికీ నమస్కారం. మా విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారి ఆకాంక్ష పాత పట్టణాన్ని కొత్త పట్టణం చేయాలనే ఒక కళ ఉంది. సుజనా చౌదరి గారితో కలిసి ఈరోజు ఎగ్జిబిషన్ చూస్తుంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా పశ్చిమ నియోజకవర్గంలో ఇంత అద్భుతమైనటువంటి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినటువంటి వారందరికీ, దానికి సహకరించినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు చిన్ని గారికి మా పశ్చిమ నియోజకవర్గం తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 44వ డివిజన్లో స్టేడియం గ్రౌండ్లో మన పార్లమెంటు సభ్యులైన కేశినేని చిన్ని గారి ఆధ్వర్యంలో ఈరోజు కాశ్మీర్ జలకన్య అనే ఒక మంచి ఎగ్జిబిషన్ ఈరోజు రామిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఓపెన్ చేయడం జరిగింది. అంతేకాకుండా సంక్రాంతి కానుకగా ఈ ఎగ్జిబిషన్ ప్రారంభించి మనందరికీ ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మనకు అందించినటువంటి రామిరెడ్డి గారికి, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు, ముందుగా మా నాగుల మీరా గారికి, ఇక్కడ వచ్చిన తోటి కార్పొరేటర్లందరికీ, మరీ ముఖ్యంగా ఇక్కడ మీ విజయవాడ నగర ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే మా కేశినేని చిన్ని గారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ అండి. సంక్రాంతికి స్వస్థలాలకు వచ్చే వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ పశ్చిమ బైపాస్ను శనివారం వాహనాలు వెళ్లేలా ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఆ రహదారి గుండా వెళ్తున్న వాహనాల డ్రోన్ విజువల్స్ ని ఓ వ్లాగ్నర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఆ వీడియో వైరల్ అవుతోంది. కాగా గొల్లపూడి చిన్నౌటుపల్లి మధ్య రాకపోకలు జరిగేలా ఈ రహదారిని తెరవడంతో గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలకు వెళ్లే వారికి సౌకర్యంగా ఉంది. నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమా ఆదివారం థియేటర్లలో విడుదలవుతుంది. ఈ నేపథ్యంలో విజయవాడలోని గాంధీనగర్లో ఈ సినిమా ప్రదర్శించనున్న థియేటర్ల వద్ద బాలయ్య ఫ్యాన్స్ శనివారమే సెలబ్రేషన్ షురూ చేశారు. ఆయా థియేటర్ల వద్ద బాలయ్య ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన ఫ్యాన్స్ ఆయన కటౌట్కు పాలాభిషేకం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాష్ట్ర ప్రజలు సంతోషంగా సంక్రాంతి పండుగ జరుపుకోకుండా ధరల భారాలు మోపుతూ విద్యుత్ ఛార్జీలు పెంచుతూ కూటమి నేతలు పండుగను దూరం చేశారని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ విమర్శించారు. తూర్పు నియోజకవర్గంలో నడిబొడ్డున కోడిపందాలు, జూదం శిబిరాలు ఏర్పాటు చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాదాయ శాఖ భూముల్లో కూడా కోడి పందాల బరులు ఏర్పాటు చేయడం దుర్మార్గమన్నారు. గుణదలలోని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్ మీడియాతో మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి నేతలు డబ్బులకు కక్కుర్తిపడి కోడిపందాలు, జూదం శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారన్నారు. రోజుకి 10 లక్షలు చొప్పున 3 రోజులకు 30 లక్షల పేకాట శిబిరాల వద్ద వసూలు చేస్తున్నారన్నారు. కోడిపందాలు చూడడానికి, ఆడడానికి వెళ్లే వారి దగ్గర కూడా డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పారు. హైకోర్టు ఆదేశాలు, పోలీసుల హెచ్చరికలు కూడా పట్టించుకోవడం లేదని విమర్శించారు. వైసీపీ హయాంలో ఏమి జరగకపోయినా తప్పుడు ప్రచారాలు చేశారని గుర్తు చేశారు. పథకాలను దూరం చేసి మరోపక్క విద్యుత్ భారాలు మోపి సంక్రాంతి పండుగను ప్రజలకు దూరం చేశారని మండిపడ్డారు. ప్రజలు చంద్రబాబును గెలిపించినందుకు ఎంతో బాధపడుతున్నారని, అదే వైసీపీ హయాంలో అయితే వాలంటీర్ల ద్వారా ఇంటికే పథకాలు వచ్చేవని గుర్తు చేసుకుంటున్నారని చెప్పారు. ఇప్పటికైనా పోలీసులు కోడిపందాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో సంక్రాంతి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా సంక్రాంతి వచ్చింది.
రాష్ట్ర వ్యాప్తంగా సామాన్య ప్రజానీకం ఎవరైతే ఉన్నారో సంతోషంగా సంక్రాంతి చేసుకోకుండా ఒక పక్క కరెంట్ ఛార్జీలు పెంచుతూ, ఇంకో పక్క నిత్య సరుకులు పెంచుతూ, వాళ్ళొక రేట్లు పెంచుతూ, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ సంక్షేమ పథకాలు అయితే ఇచ్చేవారో అలాంటి ఏ ఒక పథకం గారు అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం చేసిన మోసం కారణంగా పాపం సామాన్య ప్రజానికం ఎవరు కూడా సంతోషంగా సంక్రాంతి ఒక పక్క జరుపుకోవట్లేదు. కానీ మరొక పక్క కూటమి ప్రభుత్వం నాయకులు కానివ్వండి, కూటమి ప్రభుత్వం శాసనసభ్యులు కానివ్వండి, హైకోర్టు వద్దన్న ప్రతి గ్రామంలో లేకపోతే ప్రతి నగరంలో ఈరోజు కోరి పందాలు, ప్యాకాట్ శిబిరాలు, కెసినోలు ఇవన్నీ గారి ఈరోజు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో వాళ్ళు మాత్రం సంతోషంగా సంక్రాంతి జరుపుకుంటున్నారు. ఈరోజు తూర్పు నియోజకవర్గంలో సరే మనం సంక్రాంతి సందర్భంగా కోడి పందాలంటే ఏ రూరల్ ప్రాంతంలోనో లేకపోతే ఏ గ్రామాల్లోనే జరుగుతాం మనం విన్నాం. కానీ ఈరోజు తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు వాళ్ళకు సంబంధించిన నాయకులు ఈరోజు విజయవాడ నగరంలో మధ్యలో నడిబొడ్డున దేవాదాయ ఎండోమెంట్ సంబంధించిన భూముల్లో ఈరోజు కోడి పందాలు, ప్యాకాట్ శిబిరాలు, జూడం, అదేవిధంగా డ్యాన్సులు ఈరోజు విజయవాడ నగరంలో ఏర్పాటు చేస్తాం జరుగుతుంది. ఇంతకన్నా నీచంగా, దారుణంగా డబ్బుల కోసం రోజుకి 10 లక్షలు కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులకి, ముఖ్య నాయకుడికి రోజుకి 10 లక్షలు, 3 రోజులకి 30 లక్షలు అక్కడ ఎవరైతే పేకాట ఆడాలనుకుంటున్నారో వాళ్ళు ఈరోజు ఇష్టం జరిగింది. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న అమ్మవారి సన్నిధిలో అద్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. 13వ తేదీ వరకు నటరాజు శివకామ సుందరి అమ్మవారి సన్నిధిలో అద్రోత్సవాలు కొనసాగుతాయని దేవస్థాన స్థానాచార్యుడు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ తెలిపారు. తొలి రోజు స్వామి అమ్మవార్లకు స్నపనాభిషేకం తర్వాత నూతన వధూవరులుగా అలంకరించామన్నారు. 12వ తేదీన ఉదయం ప్రత్యేక కార్యక్రమాలు, అదే రోజు సాయంత్రం స్వామివారికి కన్నుల బండువగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తామన్నారు. 13వ తేదీన ఉదయం పూర్ణాహుతితో అద్రోత్సవాలు పరిసమాప్తమవుతాయన్నారు. సంక్రాంతి పర్వదిన సందర్భంగా 13వ తేదీన సాయంత్రం అమ్మవారి సన్నిధిలో బొమ్మల కొలువు, గొబ్బెమ్మలు, గంగిరెద్దులాటలను ఏర్పాటు చేశామన్నారు.
పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల గుడ్ హ్యాబిట్స్ క్లబ్ ఎథిక్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో జనవరి 11వ తేదీన ఉదయం కళాశాల ప్రాంగణంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం రమేష్ తెలియజేశారు. అందరూ ఎంతో సంతోషంగా ఉత్సవాలలో పాల్గొన్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా రంగవల్లుల పోటీలు, గాలిపటాల పోటీలు, మెహందీ పోటీలు, తెలుగు అమ్మాయి తెలుగు అబ్బాయి పేరుతో సాంప్రదాయ వస్త్రధారణ పోటీలు, పొంగల్ వంటకం తయారీ పోటీలు, బొమ్మల కొలువుల పోటీలు, గంగిరెద్దులాట, భోగిమంటల చుట్టూ విద్యార్థుల నృత్యాలు, హరిదాసు గానం వంటి వేడుకలతో అత్యంత కోలాహలంగా సంక్రాంతి లక్ష్మిని ముందుగానే సిద్ధార్థ ప్రాంగణంలోకి ఆహ్వానించినట్లు కళాశాల డైరెక్టర్ వేమూరి బాబురావు వెల్లడించారు. పోటీలలో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ వేడుకలను గుడ్ హ్యాబిట్స్ క్లబ్ కన్వీనర్ రోహిణి కుస్మా, ఎథిక్స్ క్లబ్ కన్వీనర్ ఎం శివపార్వతి పర్యవేక్షించారు. అధ్యాపకులు, విద్యార్థులు ఈ వేడుకలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. కాలేజ్లో స్వర్ణోత్సవాల సందర్భంగా ఈ సంవత్సరంలో మేము సంక్రాంతి సంబరాలని చాలా సంబరంగా జరుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరం కూడా ఈ సంక్రాంతి సంబరాలు మేము జరుపుకుంటాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలకి గ్రామీణ వాతావరణాన్ని అలవాటు చేయటం. సంక్రాంతి అంటే గ్రామాల్లోనే కాదు పట్టణాల్లో కూడా సెలబ్రేట్ చేసుకుంటారు అని చెప్పేసి అందరికీ తెలియజేయడం కోసం మేము దీన్ని సెట్ చేస్తున్నాము. ఈ సందర్భంగా కాలేజ్లో రంగుల పోటీ, ముగ్గుల పోటీ, తర్వాత బొమ్మల కొలువు, తర్వాత పతంగులు ఎగరేయడం కానివ్వండి, తెలుగు అమ్మాయి తెలుగు అబ్బాయి, వంటల పోటీలు, ఇలాంటి వాటన్నింటినీ కూడా మేము నిర్వహించి పిల్లలకి సాంప్రదాయాలు అంటే ఏంటి, ఆచారాలు అంటే ఏంటి, పండగలు అంటే ఏంటి, వాటి వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి అని తెలియజేయడం అనేది మా యొక్క ముఖ్యమైన ఉద్దేశం. సో మీరందరూ చూస్తున్నారు, చాలా సంబరంగా మా విద్యార్థులందరూ కూడా దీన్ని నిర్వహిస్తున్నారు. ఈ రకంగా నిర్వహించడానికి మాకు సహాయం చేసిన, మాకు కోఆపరేట్ చేసిన మేనేజ్మెంట్కి, కళాశాల మేనేజ్మెంట్కి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రోహిణి కుస్మా, గుడ్ హ్యాబిట్స్ క్లబ్ కన్వీనర్. బీజేపీపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దర్యాప్తు సంస్థలను బీజేపీ గుప్పెట్లో పెట్టుకుంటోందని ఆరోపించారు. అలాగే దేశంలో కాషాయమయం చేసే కుట్రలు చేస్తోందని, చర్చీలు, మసీదులపై దాడులు చేయడం బీజేపీకి అలవాటుగా మారిపోయిందని మండిపడ్డారు. బీజేపీకి దళితులంటే చిన్న చూపన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆంధ్రత్వం భవనాలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడుతూ మతం, కులం పేరుతో బీజేపీ దేశంలో రాజకీయాలు చేస్తుందని వ్యాఖ్యలు చేశారు. సిబిఐ, ఈడీ వంటి అన్ని ప్రభుత్వ వ్యవస్థలను తమ గుప్పెట్లో పెట్టుకున్నారని, ఆ వ్యవస్థలను వారి స్వార్థం కోసం దుర్వినియోగం చేస్తున్నారని దుయ్యబట్టారు. దేశం మొత్తాన్ని కాషాయమయం చేసే కుట్రలు చేస్తున్నారన్నారు. ఫాదర్ ఆఫ్ ది నేషన్ మహాత్మా గాంధీని బీజేపీ విలన్గా చిత్రీకరించిందని తెలిపారు. ఆయన్ను చంపిన వారిని హీరోగా ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ను కూడా వదలకుండా అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్నారు. సమాజంలో జస్టిస్, సమానత్వం ఉందంటే అంబేద్కర్ రాజ్యాంగం కారణమని చెప్పుకోవచ్చన్నారు. ఆయన్ను కూడా పార్లమెంట్లో ఎంత హేళన చేశారో చూశామన్నారు. దళితులు అంటేనే చిన్న చూపు బీజేపీకి అని విమర్శించారు. కులగణన విషయంలో కూడా బీజేపీ ప్రజలను మోసం చేసిందన్నారు. రాజ్యాంగాన్ని అమలు చేయాలని కాంగ్రెస్ పోరాటం చేస్తుందని తెలిపారు. ఏపీలో బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అనేది తేలిపోయిందన్నారు. బీజేపీ రాష్ట్రానికి ఎంత అన్యాయం చేసినా వీరి ముగ్గురు మాట్లాడరన్నారు. అంబేద్కర్ను అవమానించిన బీజేపీ క్షమాపణ చెప్పాల్సిందే అని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక క్యాంపెయిన్ చేపట్టాల్సి వచ్చింది.
జై బాపూజీ, జై భీమ్, జై సంవిధాన్ అని ఈ క్యాంపెయిన్ చేపట్టే అవసరం వచ్చింది. దీని ముఖ్య ఉద్దేశం బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీనే కాకుండా మహాత్మా గాంధీని, అంబేద్కర్ గారిని, మన రాజ్యాంగాన్ని ఇలా ఎవరిని గౌరవించకుండా చేస్తున్న ఈ పాలనను, ఆఖరికి పార్లమెంటులో సైతం అంబేద్కర్ గారిని అవమానించిన తీరును మనందరం చూసాం. హోంమంత్రిగా ఉండి కూడా అమిత్ షా గారు అంబేద్కర్ 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 అనడం ఒక ఫ్యాషన్ అయిపోయింది అన్నట్టు ఎగతాళిగా మాట్లాడడం జరిగింది. బీజేపీ నాయకులు, ఎంపీలు అందరూ నవ్వటం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ చొరవ తీసుకొని ఒక ప్రత్యేకమైన అంశం పైన దేశవ్యాప్తంగా మన లౌకికవాదులు, ప్రజాతంత్రవాదులు అందరూ కూడా ఆందోళన చెందుతున్న అంశం పైన ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. వాస్తవానికి ఎవరు కూడా ఊహించి ఉండరు. ఎందుకంటే వాళ్ళ ప్రైవేట్ మీటింగ్స్లోనో వాళ్ళ పార్టీ మీటింగ్స్లోనో వారి సొంత అభిప్రాయాలు చెప్పేది మనం చూస్తూ ఉంటాం, అది కూడా మీడియా లేనప్పుడు. కానీ సాక్షాత్తు పార్లమెంట్లోనే ఈ దేశానికి హోంమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అమిత్ షా గారు మన భారతదేశ రాజ్యాంగ నిర్మాతను అందరి ముందు అవమానించడం అనేది నిజంగా దేశం యావత్తు కూడా ఆశ్చర్యానికి గురైంది. సంక్రాంతి ఎఫెక్ట్ తో విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ కిటకిటలాడుతోంది. పండుగకు తమ స్వగ్రామాలకు వెళ్తున్న వారు బస్ స్టేషన్ ప్రాంగణానికి చేరుతుండటంతో ఆ పరిసర రహదారులన్నీ తిరునాళ్ల సందడిని తలపిస్తున్నాయి. 1330 అదనపు బస్సులను నడుపుతున్నా అవి ప్రయాణికుల అవసరాలకు ఏ మాత్రం సరిపోవడం లేదు. అనేక మంది ఇళ్లకు చేరేందుకు అధిక మొత్తం చెల్లించి ప్రైవేట్ బస్సులను ఆశ్రయించాల్సి వస్తోంది. బస్సుల రద్దీ పండిట్ నెహ్రూ బస్టాండ్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. 2 రోజుల ముందే నగరానికి పండుగ శోభ సంతరించుకుంది. పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ఇవ్వటంతో విజయవాడ మీదుగా భారీగా ప్రయాణికుల రాకపోకలు సాగిస్తున్నారు. పాఠశాలలకు 19వ తేదీ వరకు 10 రోజుల పాటు సంక్రాంతి సెలవులు ఇచ్చారు. దీంతో సొంతూళ్లలో పండుగను జరుపుకునేందుకు కుటుంబంతో కలిసి బయలుదేరుతున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలు సహా పొరుగు రాష్ట్రాలలో స్థిరపడిన వారంతా సొంతూళ్లకు పయనమవుతున్నారు. వచ్చే వారితో ప్రయాణ ప్రాంగణాల్లో రద్దీ పెరుగుతోంది. హైదరాబాద్ నుంచి వచ్చే వారితో పాటు విజయవాడలో ఉన్నవారు సైతం వారి సొంతూళ్ల బాట పట్టారు. పండిట్ నెహ్రూ బస్టాండ్కు చేరుకుని అక్కడి నుంచి తమ ప్రాంతాలకు వెళ్లే బస్సులు ఎక్కుతున్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ప్రాంతీయ అధికారి యేసుదానం మాట్లాడుతూ సంక్రాంతి సెలవుల నేపథ్యంలో ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా 1300 బస్సులు ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా తగిన ఏర్పాట్లు చేశామన్నారు. సంక్రాంతి పండుగ వేళ కోడి పందాల నిర్వహణకు హైటెక్ హంగులతో బరులు సిద్ధమవుతున్నాయి. కృష్ణా, ఎన్టీఆర్ ఉభయ గోదావరి జిల్లాల్లో పెద్ద ఎత్తున బరులు సిద్ధం చేశారు. విజయవాడ చుట్టుపక్కల పలు ప్రాంతాలతో పాటు జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల బాపులపాడు మండలం అంపాపురంలో 12 ఎకరాల వెంచర్లో భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎస్ఈడి తెరలు, విద్యుత్ దీపాలు, వీఐపీల కోసం ప్రత్యేకంగా గ్యాలరీలను సిద్ధం చేస్తున్నారు. రికార్డు స్థాయిలో పందాల నిర్వహణకు పక్కా ప్రణాళిక సిద్ధం చేశారు. ఇప్పటికే పందెం రాయుళ్లు హనుమాన్ జంక్షన్ లో హోటల్ రూమ్లను బుక్ చేసుకున్నారు. ఈ ఏడాది కోట్ల రూపాయల చేతులు మారనున్నాయి.
చిన్నతనంలో తన మీద కళా వైభవం ప్రభావం ఉన్నట్లే యవ్వనంలో కూడా ఆ ప్రభావం తన జీవితంపై ప్రగాఢమైన ముద్ర వేసిందని, సమయ పాలన, మౌనం, క్రమశిక్షణ, అంకిత భావం, ఏకాగ్రత వంటి వృత్తి నైపుణ్యాలు తాను ప్రముఖ విద్యావేత్త, కళా నైపుణ్యాలు ఎంసీ దాస్ నుండి నేర్చుకోవడం జరిగిందని ప్రముఖ అడ్వకేట్, కళాకారులు ముత్తంశెట్టి ప్రసాద్ బాబు చెప్పారు. గత 40 సంవత్సరాల నుండి కళలు, సినిమాల్లో విభిన్న వేషధారణల వల్ల మక్కువతో జీవన శైలి ప్రభావితం అయిందని పేర్కొన్నారు. నాడు కాంతార, నిన్న పుష్ప, నేడు చింతామణి పాత్రలతో పాటు పలు వేదికలపై రోటరీ క్లబ్ నిర్వహించిన వివిధ కార్యక్రమాలలో అనేక పాత్రలు పోషిస్తూ ప్రసాద్ బాబు పలువురిని ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. చిన్ననాటి నుండి తను విభిన్న పాత్రలు పోషిస్తూ పలువురిని ఎంతగానో ఆకట్టుకోవడం జరుగుతుందని చెప్పారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాలలో అనేక పాత్రలు పోషిస్తూ పలువురిని ఎంతగానో ఆకట్టుకోవడంతో పాటు కళలపై మక్కువ చూపే విధంగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ప్రముఖ అడ్వకేట్ ముత్తంశెట్టి ప్రసాద్ చెప్పారు. నగరంలోని రైల్వే క్లబ్ కళ్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో చింతామణి పాత్ర పోషించి పలువురిని ఎంతగానో ఆకట్టుకోవడం జరిగింది. తను ఎలాంటి అవార్డులు, రివార్డుల కోసం ప్రదర్శనలు చేయడం లేదని, కేవలం చిన్ననాటి నుండి కళలపై, తెలుగు చిత్రరంగంలోని విభిన్నమైన అంశాలపై పాత్రల్లో పోషించడం అంటే ఎంతో ఇష్టమని పేర్కొన్నారు. నమస్కారం. నాకు ఇప్పుడు 72 సంవత్సరాలు. చిన్నప్పటి నుంచి ఈ దసరా సమయాల్లో పులి వేషాలతో మా వీధిలోకి డ్యాన్స్ వేసుకుంటూ వస్తుంటే వాటిని చూసి ఇన్స్పైర్ అయ్యి ఈ బేతాళ డ్యాన్సులు, పులి డ్యాన్సులు చేస్తుండేవాడిని. నేను రోటరీ క్లబ్లో చేరి మా ఫంక్షన్స్ అప్పుడు నేను ప్రోగ్రామ్స్ ఇస్తుండేవాడిని. మా మిత్రులు ఎంసీ దాస్ గారు ప్రోత్సాహంతో స్టేజ్ మీదకి ఎక్కి రకరకాల పాత్రలు పోషించాను. అలాగే నేను సమయం గడుస్తున్న కొద్దీ రైల్వే క్లబ్లో, యాక్వా డివిల్స్లో ఫంక్షన్స్ జరిగినప్పుడు నన్ను వాళ్ళు అడగటం, నేను ఏదో ఒక పాత్రను పోషించడం జరుగుతుంది. ఈ రోజున ఈ రైల్వే క్లబ్లో ఈ కార్యక్రమాన్ని పాతకాలపు మాయాబజార్లో భస్మాసురుడు ఆ కథకి నేను ఈ రోజున డ్యాన్స్ అయిపోతున్నాను. మిత్రుల ప్రోత్సాహంతో నేను ఇంతవరకు వచ్చాను. థ్యాంక్ యూ. గతంలో ఎలాంటి క్యారెక్టర్ చేశారు? నేను కాంతార చేశాను రోటరీ క్లబ్లో. అది కాంతారా ఎంఎల్ఎస్ అని యూట్యూబ్లో కొడితే నా డ్యాన్సు మీరు చూడగలుగుతారు. అలాగే
లేటెస్ట్గా పుష్ప చేశాను. చాలా నాటికలు ఎంసీ దాస్ గారితో కలిసి చేశాను నేను. అది సంగతి. నా పేరు ప్రసాద్ బాబు మొత్తంశెట్టి. నేను ఈ రోటరీ క్లబ్లో గుండెలు మార్చబడిన జంధ్యాల గారిది ఆడవేషం వేశాను. తర్వాత ఈ కాంతార వేశాను. నేను ఈ భస్మాసుర కూడా ఓ 30 సంవత్సరాల క్రితం రోటరీ క్లబ్లో చేశాను. పుష్ప చేశాను రీసెంట్గా. ఈ రకంగా ఎంటర్టైన్ చేస్తూ సరదాగా జీవితాన్ని గడుపుతున్నాను. థ్యాంక్ యూ. విజయవాడ నగరంలో శనివారం సాయంత్రం అన్ని చోట్ల భారీ ట్రాఫిక్ జామ్ నెలకొంది. సంక్రాంతి సెలవులు కావడంతో అందరూ సొంతూళ్లకు పయనమయ్యారు. దీంతో వారి గమ్య స్థానాలకు చేరే క్రమంలో విజయవాడ దాటుకుని వెళ్లాలి. నగరంలోని కనకదుర్గమ్మ వారధి, బెన్ సర్కిల్, రామవరపాడు రింగ్, ఎన్కేపాడు, కుడలి, ఏలూరు రోడ్, బందర్ రోడ్, భవానీపురం తదితర ప్రాంతాలలో భారీ ట్రాఫిక్ నెలకొంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన కాశ్మీర్ జల్కన్యా ఎక్స్పో 2025 లాంఛనంగా ప్రారంభించిన విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని. సంక్రాంతికి స్వస్థలాలకు వచ్చే వారి కోసం విజయవాడ పశ్చిమ బైపాస్ ను శనివారం వాహనాలు వెళ్లేలా ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం. నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమా ఆదివారం థియేటర్లో విడుదల. బాలయ్య ఫ్యాన్స్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి పాలాభిషేకాలు. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ది న్యూస్.